సిరిసిల్ల యూఏడిఎఫ్ నిధులు కనీసం పనులు నడుస్తలేవు. ఇంత పనులే స్టార్ట్ చేయాలి. కరీంనగర్లో టెండర్లు అయిపోయినాయి. నేను ప్రారంభోత్సవాలు చేస్తున్నా. 18 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి వస్తే కనీసం వాటిని వాడుకునే దిశలో మున్సిపాలిటీ లేదు. మా కౌన్సిలర్ అడిగినా సమాధానం లేదు. కాంట్రాక్టర్ వస్తలేడా? ఉండి చేయించుకోవాలి పని శ్రద్ధ ఉండాలి. కరీంనగర్ లో యూఐడిఎఫ్ పనులు ఎందుకు ప్రారంభమైనాయి? ఇక్కడ ఎందుకు ప్రారంభమవుతలేవు? మా పనులు ప్రారంభమైనాయి కరీంనగర్. ప్లస్ ఇంకా 30 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వాన్ని, అంతకుముందు నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇంకా ఘోరమైన విషయం అంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవాళ అమృత్ పైసలు వచ్చినాయి. ఇవాళ లేక్లకు చెరువుల పునరుద్ధరణ గానీ, డ్రైనేజ్ సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం గానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇలా అమృత్ అనే పథకానికి నిధులు కేటాయించినాం. ఇట్లాగనే 15th ఫైనాన్స్ ఎంత మూర్ఖత గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్పంచ్లను కానీ చైర్మన్లను కానీ ఎట్లా వేధిస్తున్నారంటే, 15th ఫైనాన్స్ నిధులు గ్రామాల అభివృద్ది కోసం, అభివృద్ది పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి బెదిరిస్తున్నది? లేదు సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కానీ కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, పాత పెండింగ్ బకాయిలు చెల్లించాలి, లేబర్ శానిటేషన్ లేబర్ జీతాలు ఇవ్వాలి. వీటి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా, 15th ఫైనాన్స్ నిధులు ఇట్లా నేను మళ్ళా బండి సంజయ్ ఇట్లా మాట్లాడాడు అట్లా మాట్లాడాడు అనుకున్నా నాకేమి ఇబ్బంది లేదు. కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులు ఇస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. 15th ఫైనాన్స్ నిధులు గ్రామాల అభివృద్ది కోసం మాత్రమే, అభివృద్ది పనుల కోసం మాత్రమే వాడండి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం లేఖ నేను రాస్తే వచ్చే నిధులు అవుతాయి. అధికారం రాకముందు మేము అప్పులు తీరుస్తాం, మేము అభివృద్ది చేస్తామని రాష్ట్రం ఏడవే. మరి 15th ఫైనాన్స్ నిధులు సర్పంచ్లకు రూపాయి అయిపోతుంది. మీరు పాత సర్పంచ్లు అప్పుల పాలయ్యారు. ఈ సర్పంచ్లకు ఒక పైసా అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం డైవర్ట్ చేస్తారంటే సర్పంచ్ ఎట్లా పని చేయాలి? తట్ట మూరం పోయలేని పరిస్థితి సర్పంచ్లో ఉన్నది. అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ తట్ట మూరం పోయలేని పరిస్థితి, శానిటేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు బిల్లు చెల్లి దాని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎంత బకాయి ఉంది గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు, శానిటేషన్ లేబర్కు ఎంత బకాయిలున్నాయి, ప్రత్యేక నిధులు కేటాయించండి, బడ్జెట్ కేటాయించండి. అరే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇస్తే మీరు దాన్ని డైవర్ట్ చేసి మొత్తం హుకుం జారీ చేస్తున్నారు, రిటర్న్ ఆదేశాలు ఇస్తున్నారు. ఇది నిబంధన విరుద్ధం. ఇది సర్పంచులు అయ్యో మొరం ముత్తుకుంటున్నారు ఇవాళ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి నిధులు దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది. రివ్యూ జరుగుతుంది. గతంలో ప్రభుత్వం అన్ని తప్పుడు నివేదికలే, కేసీఆర్ ప్రభుత్వం అన్ని తప్పుడు నివేదికలే. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చిన 2,40,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తెలంగాణకు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినంటే 2.5 లక్షలు ఇచ్చేసాం సార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పైసలు వాడుకున్నారు. మళ్ళీ నేను పోయి లేఖ రాసిన అంత ఫేక్ ఇదంతా. ఇది కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇస్తలేదు అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ లేఖ రాయించిన. ఏమని రాయించిన? 2,40,000 ఇళ్లు కేటాయిస్తే మీరు అన్ని ఇచ్చినట్టున్నారు కదా, ఆ బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వమని రాసిన నేను. కథం అయిపోయి కథం. బెనిఫిషియర్స్ 2,40,000 లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ లేదు. కాబట్టి 15th ఫైనాన్స్ నిధులను డైవర్ట్ చేయొద్దని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మీరు రిపోర్టరా? అదే మారుతున్నాయి. నన్ను ఆజమాయిషి హుకుం జారీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని అంటున్నా. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? మొత్తం చెక్కులు ఆపుకున్నది. ఈ ప్రభుత్వం ఏమో అధికారులకు అధికారం చెలాయించుకుని అధికారులకు పెత్తనం ఇచ్చి సర్పంచ్లను మొత్తం సర్పంచ్ వ్యవస్థను నిర్వహణ చేస్తున్నది.